మనకి ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించడం ద్వారా ముఖ్యంగా సకల పాపాలని హరించుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రము కూడా ఒక అద్భుతమైనటువంటి దివ్యధామం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాశీ తీసుకున్నా, కేదార్నాథ్ తీసుకున్నా, రామేశ్వరం తీసుకున్నా, సోమనాథ్ తీసుకున్నా, మరి మల్లికార్జున స్వామిని తీసుకున్నా, అన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి దివ్య కేంద్రాలు. ఇందులో ఎటువంటి సందేహము ఎవరము పెట్టుకోకర్లా. అది భక్తి ఉన్నా భక్తి లేకపోయినా, గౌరవం ఉన్నా గౌరవం లేకపోయినా, ఎటువంటి స్థితిలోనైనా సరే శివుడిని మనము స్మరణ చేస్తే ఓం మల్లికార్జునాయ నమః, ఓం కేదారనాథాయ నమః అని అటువంటి ఆ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ నామాలని స్మరిస్తే అత్యంత పుణ్యం. ఆ పుణ్యము వెల కట్టలేనిది. అలాగే ఆ పుణ్యము మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన, ఓం శ్రీ రామనాథాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసిన కుజదోషాలు పోతాయి. కుజదోషం అనేటువంటిది తొలగితే ఇక అపారమైనటువంటి విజయం. మేషరాశి వారికి ఈ యొక్క క్షేత్రము ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కావాలంటే ప్రయత్నం చేయండి, రామేశ్వరం వెళ్ళండి. మేషరాశి వారు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇటువంటి వారి కోసమే శ్రీ శుభంకరి సేవా సమితి ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగాన్ని సంకల్పం చేసింది. మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు మనము ఈ యొక్క యాగాన్ని చేస్తున్నాం. ఈ యొక్క రామేశ్వర క్షేత్రములో కూడా జూన్ 3వ తారీఖు మనము పార్థివం అంటే మట్టితో 365 శివలింగాలను చేసి అక్కడ అర్చిస్తాం. రుద్రహోమాన్ని చేస్తాం. మృత్యుంజయ జపాన్ని మనము పఠనం చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మేషరాశి వారు పాల్గొనటం ద్వారా మీరు అధికస్య అధికం ఫలం. నమ్మండి, 41 రోజులలో మీరు ఏ సంకల్పంతో అయితే గనక యాగంలో పాల్గొన్నారో ఆ సంకల్పం నెరవేరటం తథ్యం. ఈశ్వరుని నమ్ముకోండి, ఐశ్వర్యం పొందండి. జై శుభంకరి. ఓం నమః శివాయ.